నరేంద్ర మోడీ జీవితంలో రూపాయి విలువ పతనం అన్నటువంటిది ఖచ్చితంగా తన పరిపాలనలో అతి పెద్దదైనటువంటి వైఫల్యం అవుతుంది. ఇది వైఫల్యం అని ఎందుకు అంటున్నానంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అప్పట్లో రూపాయి పతనం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రూపాయి పతనం అయినప్పుడు రూ. 45, రూ. 50 అయినప్పుడు రూపాయి పతనం అయిపోతుంటే ప్రభుత్వం కాపాడలేనప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం అని నిలదీశారు. ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యాక కూడా రూపాయి పతనాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ రోజున రూపాయి పతనం రూ. 50 దగ్గర ఉంది. ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి. ఇవాళ చూస్తే రూ. 90కి పడిపోయింది. 11 సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 77 ఏళ్లలో రూ. 50 పడిపోతే ఇప్పుడు ఏకంగా రూ. 40 పతనం అన్నటువంటిది మోడీ వచ్చిన తర్వాత 11.5 సంవత్సరాలు వచ్చింది. ఇది దారుణమైనటువంటి పతనం. దానికి అంతర్జాతీయ కారణాలు చెప్పొచ్చు, అంతర్జాతీయ పరిణామాలు చెప్పొచ్చు. దాన్ని నువ్వు ఎలా తట్టుకుంటావనినే జనం అడుగుతారు. సమస్య ఏంటి అన్నది జనానికి అనవసరం. పరిష్కారం ఏంటి అన్నది మాత్రమే జనం చూస్తారు. కాబట్టి ఇది మాత్రం సమాధానం చెప్పుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి విషయమే. ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి రూ. 90.31 ఇండియన్ రూపీ ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే. ఇంకొక దరిద్రం ఏంటంటే, అదే ఇప్పుడు ఇతరదే అంటే మనకి డిజిటల్ ప్లాట్‌ఫారాల మీదన రెమిటెన్స్‌లొస్తాయి విదేశాల నుంచి డబ్బులు. ఆ రెమిటెన్స్‌లో బ్యాంకులు మాత్రం రూ. 86, రూ. 87 మాత్రమే ఇస్తది. అంటే రూ. 3 అక్కడ దోచేస్తున్నాయి. అది కూడా పరిష్కరించలేకపోతున్నారు.